వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మహాలక్ష్మి ఆలోచిస్తుండగా రాము వచ్చి, పిన్ని భోజనానికి రాలేంటి అని చెప్పేసి అంటుండగా, ఏదో ఆలోచిస్తున్నాను రామ్ అని చెప్పేసి మహా అంటుంది. మీరు త్వరగా రావాలి పిన్ని అని చెప్పేసి రామ్ అంటుండగా, నా హెల్త్ గురించి రామ్ ఇంట కేర్ తీసుకుంటున్నాడు అని చెప్పేసి మహా మురిసిపోతూ ఉంటుంది. సారీ రామ్, మీరందరూ నా గురించి వెయిట్ చేస్తారని దాని గురించి మరిచిపోయాను అని చెప్పేసి మహా అంటుండగా, సీత కింద కూర్చొని భోజనం చేస్తుంది పిన్ని అని చెప్పేసి రామ్ అంటుండగా, తను మీలాగా రెస్పెక్ట్ ఉండదు కదా అని చెప్పేసి మహా అంటుంది. సీత అంటే మీకు రెస్పెక్ట్ లేదని చెప్పేసి అంటున్నారు, ఎవరంటున్నారు అని చెప్పేసి మహా అంటుండగా, సీత, విద్యాదేవి టీచర్, రేవతి, చలపతి మామయ్య అందరూ కలిసి అంటున్నారు పిన్ని. సీత ఇంటి కోడలు కాదు, మేనకోడలు కూడా. అలాంటి సీతకు గౌరవం ఇవ్వకుండా ఇక అందరూ కలిసి నిన్నని హింస చేసినట్టుగా దారుణంగా మీ గురించి మాట్లాడుతున్నారు పిన్ని. మీరు మీ గురించి వాళ్ళకు తెలియదు కదా, అది నాకు మాత్రమే తెలుసు కదా పిన్ని. మీరు మా అమ్మ స్థానంలో ఉండి ఒకవేళ మా అమ్మలాగా ఆలోచించి సీత గురించి ఆలోచిస్తారని ఇక నేనంటున్నాను. అలా జరగదని వాళ్ళు అంటున్నారు. ఏం లేదు, పిన్ని కూడా మా అమ్మ లాంటిదే. మా అమ్మకి పిన్నికి ఎలాంటి తేడా లేదని చెప్పేసి వాళ్ళకు చెప్పి ఇక్కడికి వచ్చాను పిన్ని. బాగా చెప్పావురా, నా గురించి వాళ్ళకు క్లియర్గా తెలిసేలా చేసావు. కానీ పిన్ని వాళ్ళు నమ్మట్లేదు అని చెప్పేసి రామంట. నేను మరీ మిమ్మల్ని తీసుకెళ్తానని వాళ్ళకు ఛాలెంజ్ చేసి వచ్చాను. నీ ఛాలెంజ్కి ఏదైనా నేను సపోర్ట్ చేస్తాను రామ్, ఇంతకీ ఏం చేయాలని చెప్పేసి మహా అడుగుతుంది. కిందికి వచ్చి కాసేపు మా అమ్మలాగా నటించాదే, మా అమ్మ ఎలా ఉంటే సీతతో అలా ఉండేదని చెప్పేసి వాళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పాలి పిన్ని. ఇలా ఫిట్టింగ్ పెట్టావేంటి సీత అని చెప్పేసి మహా అంటుండగా, నువ్వు ఖచ్చితంగా మా అమ్మను మరిపించాలి. మా అమ్మ ఉంటే సీతను ఎలాగో చూసుకునేదో అలాకంటే ఎక్కువ చూసుకోలే పిన్ని. ఇప్పుడే మీ గురించి అందరికీ తెలుస్తుంది పిన్ని అని చెప్పేసి రామంటుండగా, మనసులో అనుకుంటుంది మహా, వీడు అమాయకుడో ఇక తెలివైన వాడో నాకు మాత్రం అర్థం కావట్లేదు, నన్ను మాత్రం అడ్డంగా బుక్ చేశాడని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఛాలెంజ్లో అవసరమా అని చెప్పేసి మహా అంటుండగా, అవసరమే పిన్ని. ఇక వాళ్ళకు మీరు ఎలాంటి వారో తెలియాలి. నువ్వును అమ్మ తేడా కాదని వాళ్ళకు ఖచ్చితంగా తెలియాలి. అదే పిన్ని అని చెప్పేసి రామ్ అంటుండగా, ఇప్పుడు సీతతో నేను సుమతిలాగా ప్రవర్తించాలి, శత్రువులతో ప్రేమగా నటించాలా? రామ్ కోసం చేయాల్సి వస్తుంది, పద రామ్ అని చెప్పేసి మహా ఒప్పుకుంటుంది. డైనింగ్ టేబుల్ వాళ్ళ దగ్గర ఉన్న అందరూ ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. నాకు మాత్రం నా చెల్లెలు వస్తుందని నమ్మకం లేదని చెప్పేసి చలపతి అంటుండగా, రామ్ మరి ఛాలెంజ్ చేసి వెళ్ళారు కదా చలపతి గారు, రామ్ కోసమైనా మహా వదిన ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి రేవతి అంటుంది. లోపు మహాన్ తీసుకొని వచ్చిన తర్వాత పెన్నిని తీసుకొచ్చాను, ఏమంటారని చెప్పేసి రామ్ అంటుండగా, ఊరికే తీసుకొస్తే సరిపోతుందా, ఆవిడ సీతతో మీ అమ్మలాగా నడుచుకోవాలి కదా అని చెప్పేసి ఈ విధంగా రేవతి వెళ్ళి సీతతో మా అమ్మలా మాట్లాడండి పిన్ని అని చెప్పేసి రామ్ చెప్పిన మాటలు విని మహా షాక్ అయిపోతుంది. మహా చచ్చిన సుమతిలాగా ప్రవర్తించదు, ఇంపాసిబుల్ అని చెప్పేసి అర్చనగిరి అనుకుంటూ ఉంటారు. వెళ్ళు పిన్ని, సీతతో మాట్లాడి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టు అని చెప్పేసి రామ్ అంటుండగా, అంత ఇబ్బంది పెట్టకు మామా అని చెప్పేసి సీత అంటుంది. ఇష్టం ఉన్నా లేకపోయినా మహా నాలాగా ప్రవర్తించక తప్పదు అని చెప్పేసి సుమతి అనుకుంటుంది. అప్పుడు వెంటనే మహాలక్ష్మి అనుకున్న మాట ఒక్క ప్రకారంగానే మహా విధంగా అంటుంది. ఇక ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతమే ఏముందే కోడలి పిల్ల అని చెప్పేసి మహా అంటుంది. మాట విని అర్చనగిరి షాక్ అయిపోతారు. నా మేన కోడలివి, నువ్వు అలా కింద కూర్చొని తింటే నాకు ఎంత నామోషి అవుతుంది లే అని చెప్పేసి సుమతిలాగా మాట్లాడమన్న మహాలక్ష్మి ఇబ్బంది పడుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది. మాట విని అందరూ షాక్ అయిపోతారు. చలపతి, నువ్వేనా చెల్లై, నువ్వు సీతను పైన కూర్చొని తినమంటున్నావా? అవునన్నయ్య అని చెప్పేసి మహా అంటుంది. ఈ రోజు నుండి అందరితో సీత సమానంగా ఉంటుందని చెప్పేసి అంటుండగా, ఆ మాట నిజమే అంటున్నాను వదిన అని చెప్పేసి రేవతి అంటుండగా, చెప్పాను కదా అత్తయ్య, నేను చెప్పిన తర్వాత పిన్ని ఖచ్చితంగా ఒప్పుకుంటుందని చెప్పేసి రామ్ అంటాడు. ఇప్పుడు మా అమ్మ క్యారెక్టర్లో ఉంది అని చెప్పేసి రామ్ అంటుండగా, ఇది ప్రవర్తన మాత్రమేనా, పనివారా కూడానా అని చెప్పేసి సుమతి అడుగుతుంది. ఆ డౌట్ మీకు అక్కర్లేదు, నేను రామ్కి అమ్మని, సీతకు అత్తను, మేనత్తను. మహా రెండు నాలుకల పాము ఎలాగైనా మాట్లాడగలదు అని చెప్పేసి అర్చన అనుకుంటుంది.
ఏంటి సీత ఇంకా కిందనే కూర్చున్నావు, లేచి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తిను అని చెప్పేసి మహా చెప్తుంది. వద్దులే అత్తమ్మ, ఇక మీరు ప్రేమగా మాట్లాడుతున్నారు కానీ అది మీ పెండుంది కదా, ఆవిడకు అదే మా మహాలక్ష్మి అత్తయ్యకు పైన కూర్చొని తినడం ఇష్టం ఉండదు. ఈ ఇంటికి నేనైనా సుమతిని, ఇక ఇంటికి గొప్ప దిక్కు అన్నీ నేను కాబట్టి మధ్యలో ఆ మహాలక్ష్మి ఎవరు ఆజ్ఞాపించడానికి అని చెప్పేసి మీరు అనొచ్చు అత్తయ్య. కానీ మీకు మా మహాలక్ష్మి అత్తయ్య గురించి పూర్తిగా తెలియదు. మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మహాలక్ష్మి అత్తయ్య ఈ ఇంటికి మహారాణి అయింది. ఆవిడ ఆడిందే ఆట, పాడిందే పాట, ఆవిడ చెప్పిందే వేదం, చేసేదే చట్టం. చలపతి రేవతి అనుకుంటారు మహాలక్ష్మిని బాగా ఆడుకుంటుందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మహాలక్ష్మి మరి అంత చిష్టా షాడిష్టా అని చెప్పేసి మీరు అడగచ్చు అత్తమ్మ. అని నేను చెప్పేది మాత్రం నిజం అత్తయ్య. కావాలంటే మహాలక్ష్మి అత్తమ్మ మీద ఒట్టు వేసి చెప్తున్నాను. సుమతి నవ్వుతూ ఉంటుంది. సీత కావాలని ఇరిటేట్ చేస్తుంది. ఇక వదిన దొరికిందని ఆటాడుకుంటుందని చెప్పేసి గిరి అర్చన అనుకుంటూ ఉంటారు. ఇంకా జరిగినాయి అని చెప్పేసి విధంగా సీత అంటుండగా, ఇక చాలు సీత, నువ్వు సుమతికి మేనకోడలివైతే నాకు కూడా మేనకోడలివే. ఇంట్లో గౌరవం, హోదా ప్రతి ఒక్కటి ఉంటాయి. ఇక నుంచి అందరితో డైనింగ్ టేబుల్ మీద నువ్వు భోజనం చేయొచ్చు. ఈ మాట మీరు మా సుమతి అత్తమ్మలాగా చెప్తున్నారా, లేకుంటే మహాలక్ష్మి అత్తమ్మలాగా చెప్తున్నారా? మహాలక్ష్మి అత్తయ్య సుమతి అత్తయ్యలో క్యారెక్టర్ని ఇన్వాల్వ్ అయి చెప్తుంది సీత. నువ్వు ఇక ఆలోచించకు సీత, వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తిని సీత అని చెప్పేసి విద్యాదేవి టీచర్ అంటుండగా, వద్దులే టీచర్, ఇప్పుడంటే మహాలక్ష్మి అత్తయ్యలో సుమతి అత్తయ్య పరకాయ ప్రవేశం చేసింది కాబట్టి అలా చెప్తుంది. అత్తయ్య క్యారెక్టర్ నుంచి ఇక మా అత్తయ్య బయటకు వచ్చిన తర్వాత నేను డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటే ఇక ఈ మహాలక్ష్మి అత్తయ్య తిడుతుంది. నా సహనానికి నువ్వు పరీక్ష పెడుతున్నావు కదని చెప్పేసి మహా అనుకుంటుండగా, అదేం కాదు సీత, ఇక నుంచి ఇక పిన్ని నీతో అమ్మలాగా ఉంటుంది. ఆ మాట ఇక మీ పిన్నిని చెప్పమను మామ. అత్తయ్య చెప్తుంది, లేచి పైన కూర్చొని తిను అని చెప్పేసి మహా అంటుండగా, నిజంగానే అత్తమ్మ నాకు ప్రమోషన్ ఇస్తున్నారా అని చెప్పేసి సీత అడుగుతున్నాను. లేచి పైన కూర్చొని తినమంటున్నాను, నాకెందుకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు అత్తయ్య. నువ్వు నమ్మాలంటే నేను ఏం చేయాలి సీత అని చెప్పేసి మహా అడుగుతుండగా, ఇక నేను నమ్మాలంటే మీరే నన్ను తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టండి అని చెప్పేసి సీత చెప్తుంది. ఆ మాట విని అందరూ షాక్ అయిపోతారు. తీసుకెళ్ళి పిన్ని, నీ గురించి సీతకు తెలియాలని చెప్పేసి రామంటుండగా, వీడొకడు అనవసరంగా నన్ను లాగుతున్నాడని చెప్పేసి మహా మనసులో అనుకుంటుంది. నీ చెయ్యి పట్టుకొని తీసుకొస్తే సరిపోతుందా, లేక మహాలక్ష్మి వదిన ఎత్తుకొని తీసుకురావాలా సీత అని చెప్పేసి రేవతి అడుగుతాడు. భార్యను భర్త ఎత్తుకుంటే బాగుంటుంది కానీ కోడల్ని అత్త ఎత్తుకోవాలంటే అసహ్యంగా ఉంటుంది రేవతి గారు అని చెప్పేసి చలపతి అంటాడులే, నా చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళు అని చెప్పేసి సీత అంటుంది. అందరూ అసహ్యంగా ఉంటుంది. ఇక వెళ్ళు పిన్ని, రా సీత, వచ్చి టేబుల్ మీద కూర్చో అని చెప్పేసి విధంగా ఇక సీత దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకుంటుంది. మహా భోజనం వేసుకుంటుంది కదా సీత, నా చెయ్యితో పాటు ఈ ప్లేటు కూడా పట్టుకోండి అత్తయ్య అని చెప్పేసి సీత ఇక మహన్ అయితే చాలా ఆడుకుంటూ చెయ్యి పట్టుకొని టేబుల్ దగ్గర కూర్చోబెడుతుంది సీతను. ఇక అందరూ షాకే చూస్తుండగా, నువ్వు కూడా కూర్చోండి అత్తయ్య, పక్క పక్కన కూర్చొని భోజనం చేస్తాం అని చెప్పేసి మహాతో అంటుండగా, నువ్వు తిను సీత, నేను తర్వాత తింటాను అని చెప్పేసి మహా అంటుంది. ఏ అత్తయ్య, మీరు నాతో కలిసి భోజనం చేయరా, ఇదే మా అత్తయ్య అయితేనా అని చెప్పేసి అంటుండగా, కూర్చోండి పిన్ని అని చెప్పేసి రామంట. కూర్చోండి పిన్ని, సీతతో కలిసి భోజనం చేయండి, ఇకెప్పుడు సీత నీకు అమ్మకు పోలిక తేకూడదు అని చెప్పేసి రామంట. వెంటనే మహాలక్ష్మి చిక్కుల్లో పడిపోతుంది కదా. సీత పక్కన కూర్చొని భోజనానికి ప్రిపేర్ అవుతుండగా, రాజమక్క అందరికీ భోజనం వడ్డించు అని చెప్పేసి అంటుండగా అందరికీ భోజనం వడ్డిస్తూ ఉంటుంది. మొదటిసారి నాతో కలిసి తింటున్నారు, అందరూ తృప్తిగా తినాలి అని చెప్పేసి సీత అంటే, తర్వాత మా సుమతి అత్తమ్మను అడ్డు పెట్టుకొని నేను ఎలా ఆడిచ్చాను, ముందు ముందు ఇలాంటి సీన్స్ చాలా ఉంటాయి, వాటికి సిద్ధం కాండి. అందరు కలిసి భోజనం చేస్తుండగా సుమతి మనసులో అనుకుంటుంది, మొత్తానికి నా మేనకోడలు అందరితో కలిసి భోజనం చేసేలా చేశాను, నా మనసు తృప్తిగా ఉందని చెప్పేసి మనసులో ఆనందపడుతూ ఉంటుంది. రామ ఆలోచిస్తుండగా పాల గ్లాస్ పట్టుకొని సీత వస్తుంది. ఈరోజు చేసింది నచ్చలేదు సీత, నేనేం చేశాను మామ, ఇక మా అమ్మలను నటించడానికి పిన్నిని ఒప్పిస్తే నువ్వు మా పిన్నితో ఆడుకుంటావని చెప్పేసి అడుగుతుండగా అటువైపుగా వెళ్తున్న సుమతి వింటూ ఉంటుంది వీళ్ళ మాట. ఆవిడకు అలాగే కావాలి,
కానీ నాకు మాత్రం నచ్చలేదు నువ్వు రెచ్చిపోవడం, ఇక టీచర్ నీకు సపోర్ట్ చేయడం, మా పిన్నిని హింస చేయడం నాకు నచ్చలేదని చెప్పేసి రామంట. అవసరంగా టీచర్ని ఇందులో లాగకు మామ, నా వల్ల ఇద్దరు కలిసి గొడవ పడుతున్నారని చెప్పేసి సుమతి మనసులో అనుకుంటూ, మామను లాగావు కదా, అత్తమ్మను అత్తయ్యలాగా నటించమని చెప్పాను, అత్తయ్య ఉంటే ఇలాగే చెప్పదని అని చెప్పేసి సీత అంటుంది. తప్పున్నారా, మా పిన్ని మంచిది కాబట్టి నువ్వు ఎన్ని తింగరి వేషాలు వేసినా మా పిన్ని భరిస్తుంది. మా అమ్మాయి ఉంటేనా అత్తమైతే ఏం చేసేది, ఇక నీ అల్లరైతే భరించేది కాదు అని చెప్పేసి రామంట. అన్నయ్య కూతురు అయినా క్షమించేది కాదు అని చెప్పేసి అంటుండగా మాటలు విని సుమతి షాక్ అయిపోతుంది. ఏం కాదు, మా అత్తమ్మ అలా అర్థం చేసుకోదు అని చెప్పేసి సీత అంట. మా అమ్మ వచ్చినాక పరిస్థితి ఏంది, ఒకవేళ మా అమ్మ వచ్చిన తర్వాత సీత నాకు నచ్చలేదు, ఎంతమైన కోడలైనా నాకు నచ్చలేదని చెప్పేసి అంటే అప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పేసి రామ్ అడుగుతూ ఉంటా. గురించి ఎప్పటికీ మా అత్తమ్మ అనదు, అంటే ఏం చేస్తావని చెప్పేసి అడుగుతున్నానని చెప్పేసి రామ్ అంట. వెంటనే సుమతి మాటలు విని డోర్ కొడుతుంది, లోపలికి వస్తుంది. ఏంటి రామ్ సీతతో గొడవ పడుతున్నావు అని చెప్పేసి సుమతి అడుగుతుండగా నేనేదో కామెడీ చేస్తుంటే ఈవిడ మధ్యలోకి వచ్చిందని చెప్పేసి రామ్ అనుకుంటాను. టీచర్, మా అత్తమ్మకు నేను నచ్చదని అంటున్నారు, అలా ఎందుకు అనుకుంటున్నావు బాబు, సీత నాకు బాగా నచ్చింది అని చెప్పేసి సుమతి అంటుంది. నేను అన్నది మీ గురించి కాదు, మా అమ్మ గురించి నేను అంటున్నది, ఇక నా గురించే బాబు అని చెప్పేసి సుమతి అంటుంది. నీవు నా కొడుకు లాంటివని చెప్తున్నాను, నిజంగా మీ అమ్మ వచ్చినప్పుడు సీతను చూసి మీ అమ్మ చాలా సంతోషపడుతుంది. సీత నా ఇంటికి కోడలు కావడం నా అదృష్టం, పైగా నా మేన కోడలు పెళ్లి చేసుకొని ఇంకా చాలా మంచి పని చేశావు, నిన్ను చాలా మెచ్చుకుంటుంది బాబు, మీ జంట బాగుందని సీతని ఇంకా చాలా మెచ్చుకుంటుంది. విన్నావా మామ, మా అత్త వచ్చినాక ఏ సమాధానం చెప్తుందో టీచర్ నోట అదే మాట వచ్చింది.